ఈరోజు మాజీ మంత్రివర్యులు పెద్దలు పూజలు శ్రీ పోడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఆయన ఆదేశం వరకు ఈరోజు మున్సిపాలిటీ కార్పొరేషన్లో చాలా అవినీతి జరుగుతుంది కాబట్టి దాని మీద ఇవాళ నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మున్సిపాలిటీకి ముట్టడి చేసినాం. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తుంది. చిన్న విషయం నుంచి పెద్ద విషయం మొత్తం అవినీతి సిగ్గుచేటు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈ 40 సంవత్సరాల్లో ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఎన్ని కుంభకోణం అవినీతులు జరుగుతున్నాయి నీకు తెలియదా మంత్రి తుమ్మల గారు? ఎందుకంటే చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలు, మురుగుదొడ్ల మీద, టైలర్స్ మీద కూడా అవినీతి కుంభకోణం, డీజిల్ మీద కుంభకోణం, ఇందిరమ్మ ఇళ్ళ మీద కుంభకోణం, లైట్ల మీద కుంభకోణం, ప్రతి మీద ఈ మున్సిపాలిటీలో ఏ బిల్లు చెల్లించినా కూడా కుంభకోణం. పొద్దున్న లేస్తే నీ అనుచరులు నీ వెనక తిరుగుతున్నారు. చేసింది మొత్తం నీ అనుచరులు, తుమ్మల అనుచరులు కుంభకోణం. ఇదంతా చేసింది కాంగ్రెస్ నాయకులు కకుంభకోణాలు. నీకు తెలియదా? 40 సంవత్సరాలు అంటావు. ఈ మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో నీకు తెలియదా? మంత్రి గారు తుమ్మల గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ మున్సిపాలిటీలో అవినీతి వెంటనే నిషేధించి ప్రజలకి శానిటరీ ప్రాబ్లం లేదు. ఇవాళ చెత్త ఎక్కడెక్కడ చెత్త నడుస్తుంది. దాదాపు 50 కోట్ల డీజిల్ కుంభకోణం జరిగింది. మీకు తెలియదా తుమ్మల గారు? మీరు ఎక్కడున్నారు? మీరు వస్తారు, ఖమ్మం వెళ్ళిపోతారు, కలిసి రివ్యూ మీటింగ్ చేయరు మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది అధికారులతో. నేను అడిగే ఒక్కటే సూటి ప్రశ్న తుమ్మల గారికి, ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఈ మున్సిపాలిటీ మీద వెంటనే ఎంక్వైరీ చేయండి. డీజిల్ మీద, టాయిలెట్స్ మీద, లైట్ల మీద, అన్ని మీద, పారిశుద్ధ్యం మీద ఎక్కడెక్కడ చెత్త. ఇవాళ ఖమ్మంలో అన్ని డివిజన్లో ఎక్కడెక్కడ చెత్తలు. ట్రాక్టర్లు ఉంటే పారిశుద్ధ్యం మంచిగా ఉంటుంది. ట్రాక్టర్లు లేదు, డీజిల్ షార్టేజ్, బంకు మార్చారు. మీ కాంగ్రెస్ అనుచరుడు బంకు ఇచ్చి అక్కడ దాదాపు 50 కోట్ల కుంభకోణం జరిగింది. మీకు తెలియదా తుమ్మల గారు? జై తెలంగాణ, జై అజయ్ కుమార్ గారు.